మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే, ఆయన మాదిగ కులస్తులు అయింది కూడా ఆయన మాల కులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాల కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాల మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తులని, దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష.